రామ్ రామ్ ఫ్రెండ్స్. ఒక పుస్తకం మనిషి ఆలోచించే తీరుని మార్చగలదు. ఒక పుస్తకం వెలుగుని నింపగలదు. అలానే ఒక పుస్తకం ఒక తరాన్ని చీకట్లో, అబద్ధాలలో, ద్వేషంలో ముంచేసి రెబెల్లా తయారు చేసి అర్బన్ నక్సల్లలా తయారు చేయగలదు. హైదరాబాద్లో బుక్ ఫేర్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అక్కడ హిందువుల మీద, సనాతన ధర్మం మీద విషం చిమ్మే అర్బన్ నక్సల్లు కొందరు స్టాల్స్ పెట్టుకున్నారు. చెప్పాలంటే అవే ఎక్కువ ఉన్నాయని వ్యాఖ్యలు కూడా వినపడుతున్నాయి. ఒకసారి ఈ వీడియో చూడండి. ఏమన్నారు చెప్పండి. సో ఇప్పుడు ఈ హిందూ ధర్మాన్ని కించపరిచేలాగున్న ఈ బుక్ కరెక్ట్ అంటారా? మీ దాంట్లో అమ్మడం అన్ని అమ్మడం అంటే ఇది ఒక మతాన్ని కించపరిచేలాగా ఉందంటే అది కరెక్టేనా? మీకు నమ్మొచ్చా? అంటే మీరు హిందుత్వాన్ని కించపరిచేలాగా చేసేలాగా అట్లా మాట్లాడతారా? మీ పేరేంటండి? వేణుగోపాల్. మీరు హిందూ మతాన్ని పాటించే వాళ్ళేనా? ఓకే ఓకే. ఏ విధంగా ఎలా హిందూ మతాన్ని దుర్మార్గం అని ఎలా అంటారు మీరు? ఎలా? నీ మొహం పుస్తకం రాసావు నువ్వు. హిందూ వీడియోలో ఉన్నది ఎవరో తెలుసా? ఈ రోజున ఈ వీడియోలో ఉన్న వాళ్ళు యూట్యూబ్లో వీళ్ళు చేసే వీడియోలు, వీళ్ళ గ్యాంగ్ ఎవరు, ఈ అర్బన్ నక్సల్ల బండారం బయట పెడతాను. వీడియో మొత్తం చూసేలోపు వీళ్ళ బండారం మొత్తం మీకు అర్థమైపోతుంది. బుక్ ఫెయిర్లో తిరుపతి మీద, వెంకటేశ్వర స్వామి మీద రాసిన ఒక తప్పుడు పుస్తకం అమ్ముతున్న స్టాల్లో ఉన్న వ్యక్తిని దాని గురించి ప్రశ్నిస్తే ఏ పుస్తకమైనా మేము అమ్ముతామన్నాడు. సాటానిక్ వర్సెస్ బుక్ 10 కాపీలు ఇచ్చి అమ్మకానికి పెట్టండి అని అడగవలసింది అడిగిన వాళ్ళు. సార్ సెక్యులర్, ఎరుపు రంగు, మతం రంగు బయటపడేది. పుస్తకాలు నిషేధింపబడినవి కానప్పుడు ఎవరైనా ఎలాంటి పుస్తకాలైనా అమ్మవచ్చును, అంతవరకు తప్పులేదు. కానీ ఏమన్నాడు? హిందూ మతం అంత దుర్మార్గమైన మతం ఇంకొకటి లేదు. పెట్టుకున్న పేరు వేణుగోపాల్, మరి పేరు మార్చుకో. ఎందుకు ఆ పేరే పెట్టుకున్నావు? పాదాల నుండి ఒక్కడు అని మొదలుపెట్టాడు. పుస్తక ప్రదర్శన నిర్వాహకులకు గైడ్లైన్స్ లేవా? ఒక మతాన్ని ఇలా టార్గెట్ చేసి అడ్డదిద్దంగా మాట్లాడుతుంటే, దేవుణ్ణి కించపరుస్తుంటే, ఆ దేవుణ్ణి కించపరిచే పుస్తకాలకు అనుమతించినందున నిర్వాహకులపైన ఒక మతాన్నే దుర్మార్గమని ఆ ప్రదర్శన స్థలంలోనే బహిరంగంగా వాదనకు దిగిన ఈయన పైన కేసు ఎందుకు బుక్ చేయరు? డైలాగులు కొట్టేది ఎవరో తెలుసా? వేణుగోపాల్. ఈయనెవరు? అర్బన్ నక్సలైట్లతో చేతులు కలిపాడు అని, ప్రధానమంత్రిని చంపేద్దామని ప్రణాళిక వేశారు అనే గ్యాంగ్లో ఒకరిగా అరెస్ట్ కాబడిన వరవరరావు అనే ఒక అర్బన్ నక్సల్ మేనల్లుడు గారు. ఈ నెల్లుట్ల వేణుగోపాల్ మీద కూడా నక్సలైట్లో సంబంధాలు ఉన్నట్లు కేసులున్నాయి. ఏకంగా UAPA చట్టం కిందే అరెస్ట్ అయ్యాడు కూడా. సార్, ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ లో మొత్తం 3 చోట్ల హిమాయత్ నగర్, నారాయణగూడ, ఎల్బీ నగర్లలో ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ సోదాల్లో విప్లవ రచయితల సంఘం నేత వరవర్రావు అల్లుడు, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ ని ఎన్ఐఏ అధికారులు టార్గెట్ చేశారు. హిమాయత్ నగర్ లోని వేణుగోపాల్ నివాసంలో ఎన్ఐఏ తెల్లవారుజామున 4 గంటల నుంచి ఈ సోదాలు నిర్వహించింది. మావోయిస్ట్ కాన్స్పిరసీలో భాగంగా ఇవన్నీ ఎన్ఐఏ లిస్ట్ లో చేర్చారు, కేసు పెట్టారు, సోదాలు కూడా చేశారు. ఇంకొకరిని చూపించాలా? వీడియోలో కాస్త జూమ్ చేసి చూడండి. ఎవరబ్బా ఎవరు? ఓన్లీ మూత్రా మీడియా, సారీ మాహువా మీడియాలో హిందువుల మీద ద్వేషం నింపే ఈవిడ ఎవరో తెలుసా? ఎస్, హిందూ మతం దుర్మార్గమైన మతం అని బాహాటంగా ఒప్పుకున్న వేణుగోపాల్ వైఫ్ వనజ. వీళ్ళందరూ సో కాల్డ్ అర్బన్ నక్సల్ అని ఇప్పుడు అర్థమవుతుంది కదా. వీళ్ళ మీద కేసులు కూడా ఉంటాయి. వరవర్రావు 72 CRPF జవాన్లను మావోయిస్టు చంపేస్తే అవును నేను సమర్థిస్తున్నాను అన్న వ్యక్తి, అలాంటి కుటుంబం అన్నమాట వీళ్ళందరిది. ఆయన గారి కుటుంబానికి చెందిన సో కాల్డ్ జర్నలిస్టులు వీళ్ళు. అర్బన్ నక్సల్ అని చెప్పుకోలేక జర్నలిస్ట్ అని ట్యాగ్ వేసుకుని వస్తున్నారు. ఇలాంటి వాళ్ళ విలువలు ఎలా ఉంటాయి? వారు పుస్తకాలు అమ్మడమే కానీ పుస్తక జ్ఞానం మాత్రం లేని అజ్ఞానులు నా దృష్టిలో. నేను హిందూ ధర్మాన్ని ద్వేషిస్తున్నాను, కావలసిన వారు బుక్కులు కొనుక్కోండి అని ఒక బ్యానర్ పెట్టుకోవచ్చు కదా.
అవి కావాల్సిన వారు షాపుకు వస్తారు. పబ్లిక్తో కనీసం ఎలా మాట్లాడాలో కామన్ సెన్స్ లేని వీళ్ళు పుస్తకాల షాప్ని రన్ చేయడం అంటే చాలా గొప్ప విషయం. వాళ్ళ సిద్ధాంతాల వలన అసలు ఈ సమాజానికి ఏం మేలు జరిగిందో ఇలాంటి వారు ఒకసారి అవలోకన చేసుకుంటే బాగుండేది. జర్నలిస్ట్ అనేవాడు నిష్పక్షపాతంగా జరుగుతున్న పరిణామాలను నిశితంగా విశ్లేషిస్తాడు. పిడివాదం తప్పితే వీళ్ళు ఆ పని జన్మలో చేయరు. కరుడు కట్టిన కమ్యూనిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నత స్థానం పొందిన డెంగ్ సియావోపెంగ్ ఎందుకు 1978లోనే కమ్యూనిజాన్ని చైనాలో భూస్థాపితం చేసి నిక్సన్తో స్నేహం చేసి అమెరికా నుంచి పెట్టుబడులు డబ్బు అందుకున్నాడో వీళ్ళు విశ్లేషించలేరు వాళ్ళ జన్మలో. బెర్లిన్ గోడ ఎందుకు కుప్పకూలిందో, సోవియట్ యూనియన్ ఎందుకు ముక్కు చెక్కలయ్యిందో, కమ్యూనిజాన్ని ప్రపంచానికి అందించిన రష్యాలో 1991 తర్వాత కమ్యూనిస్టు పార్టీని ఎందుకు బ్యాన్ చేశారో ఏ మేధావులకు అక్కర్లేదు, విశ్లేషించరు. కొంతకాలం కిందటి వరకు మావోయిస్టులు ఎవరైనా ఎన్కౌంటర్లో పోతే పెద్ద హంగామా ఉండేది. పాటలు, పద్యాలు, డప్పులు, వాయిద్యాలు, లాల్ సలాంలు. మొన్న ఛత్తీస్గఢ్లో 50 మందిని పిట్టల్ని కాల్చినట్లు కాల్చేసినా ఎక్కడ చడి చప్పుడు లేదు. అది సమాజంలో వచ్చిన మార్పు. ఇప్పుడు అన్నలం, మావోయిస్టులం, నక్సలైట్ సింపథైజర్లము అంటే బట్టలు విప్పి తంతారని ఇండిపెండెంట్ జర్నలిస్టుల ముసుగులో వస్తున్నారు. జాగ్రత్త. వీళ్ళు జర్నలిస్టులు అంటే నమ్మేద్దామా? వీళ్ళంతా ఇప్పుడు కొత్త తరం అర్బన్ నక్సలను తయారు చేసే పనిలో ఉన్నారు. అలాంటి ఒక బ్యాచ్ బయటికి వచ్చేసింది కూడా. ఇదిగో వెళ్ళి ఈ అర్బన్ నక్సల్స్ని ఇంటర్వ్యూలు చేస్తున్న కొత్త తరం కాబోయే సో కాల్డ్ ఇండిపెండెంట్ అర్బన్ నక్సల్స్ జర్నలిస్టులు. వీళ్ళ వీడియోలు చూడండి. సూపర్ బంపర్ అని ప్రమోట్ చేసేది ఈ ముఠా ఓనర్. ఈ ఫోటో చూశాక మీరే క్యాప్షన్ చెప్తే బాగుంటుంది. మరి ఎవరో ఈవిడ. ఇదంతా చూశాక వీళ్ళ వీడియోలు ఎందుకు ఎప్పుడు హిందువుల మీద విషం చిమ్మేవిగా ఉంటాయో ఈ రోజున మీకు అర్థమవుతుందా? ఒక గూటి పక్షులు ఒకేలా ఆలోచించక ఇంకోలా ఆలోచిస్తాయా? సనాతన ధర్మం మీద తరతరాలుగా రకరకాలుగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఒకడు సినిమా తీస్తాడు, ఇంకొకడు పుస్తకం రాస్తాడు, సాహిత్యం అని చెప్తారు, ఇంకొకడు ఆర్టికల్స్ రాసి ప్రచురిస్తాడు. వీళ్ళకి నచ్చిన ప్రభుత్వాలు ఉన్నప్పుడు వీళ్ళకి అవార్డులు ఇచ్చేసుకుంటారు. ఇంకొకడు వార్తా కథనాలు రాస్తారు. ఇలా అందుగలడిందు లేడని అర్బన్ నక్సల్లు ఎందెందు వెతికినా అందందే ఉంటారు. ఈ విష బీజాల బారిన పడకుండా ఉండాలి అంటే ఎక్కడ ఎవరు ఏమి అమ్ముతున్నారు అనేది తెలుసుకోవాలి. మనం ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళ వీడియోలు చూసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి, డబ్బులు ఎలా వస్తాయి? మీరు చూసినప్పుడు యాడ్లు రావా? యాడ్లు చూసి మీ డబ్బులు ఇస్తున్నారు. మీ కళ్ళు మీరే పొడుచుకోకండి. మీ నాశనానికి, మన ధర్మం మీద దాడికి మీరే ఆయువు పోయకండి. వాళ్ళ లక్ష్యం నీ అభివృద్ధి కాదు, వాడికి నీ మీద వచ్చే చిల్లర మాత్రమే. వాడి సొంత పైత్యాన్ని నీలాంటి అమాయకుల మీద కక్కడానికి నీ చుట్టూ అబద్ధాల కోటలు కడతాడు. కమ్యూనిజం మత్తులో నువ్వు కళ్ళు మూసుకొని ఉండటమే వాళ్ళకి కావాలి. నువ్వు ఎర్ర రంగు అద్దాలు తీసేస్తే కనిపెడతావు, ప్రశ్నిస్తావు, నిలదీస్తావు. తుప్పు పట్టిన భావజాలానికి తుప్పు వదిలిస్తావు కదా. అది వాళ్ళ భయం. అందుకే నీలోకి ద్వేషాన్ని ఎక్కిస్తాడు, ఎర్ర కళ్ళద్దాలు పెడతాడు, అబద్ధాలను చిత్రీకరిస్తాడు, వక్రీకరణలు చేస్తాడు. మేలుకో మిత్రమా, మేలుకో, త్వరగా తేలుకో. నిన్ను నువ్వు కాపాడుకో. నిన్ను నువ్వు మాత్రమే కాదు, నీతో పాటు ఈ దేశాన్ని, నీ ధర్మాన్ని కాపాడుకో. ఎర్ర బొద్దింకల నుండి దేశాన్ని రక్షించుకో. నోటితో విసర్జించగల అత్యంత నీచమైన ఈ జాతి నుండి, ఆ నోటి విషం నుండి నిన్ను నువ్వు కాపాడుకో. జాగో జాగో. జై భారత్, జై హింద్.